నమస్కారం అండి. సుభాన్ అల్లా ఆదా వర్సై. గుడ్ మార్నింగ్ ద హోలీ స్పిరిట్. మనం ప్రాణాయామాలు నేర్చుకుంటున్నాం. ప్రాణాయామాల్లో శీత్కారి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, శీతలి ఏమిటి, శీత్కారి ఏమిటి, శీతలిని నాలుకని ఎలా ముందుకి కాకిలాగా ఎందుకు ఉంచుతాం, కాకిలాగా ఎలా అలర్ట్ ఉంటాం. సో ఎవరైతే నాలుకని ఇలా ఉంచలేరో అది జన్యుపరమైనటువంటి వ్యాధి అని మనం మన యొక్క శీత్కారి, శీతలి, ఆ తర్వాత జీన్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత సత్యాన్ని మన నిజ జీవితంలో ఏంటయ్యానంటే మన పూర్వీకులు ఏ విధంగా మనకి రామాయణం, మహాభారతం కేవలం సత్య మార్గాన్ని ఎలా ఇచ్చారు, ఈరోజు శాస్త్రాన్ని ఉపయోగించుకొని మన క్రోమోజోమల్ డిజార్డర్ని కానీ లేకపోతే ఏమైనా ఉంటే ఏదో వ్యామోహంలో పడి, విపర్యంలో పడి, ప్రేమలో పడకుండా సత్యాన్ని నిర్ధారణ చేసుకొని ఆ క్రోమోజోములు టెస్ట్ చేసుకొని రాబోయేటువంటి పిల్లలు ఎలా ఉంటారో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క మనం ఒక గొప్ప పని చేసిన వాళ్ళం అవుతాం. అంతేగాని లేకుంటే అన్యాయం చేసిన వాళ్ళమే అవుతాం కదా. సో సైన్స్ ఉంది కనుక మనం మొదలే నిర్ధారణ చేసుకోవాలి. తద్వారా మనకి కాబోయేటువంటి పిల్లలు మంచి పిల్లలు ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అంటే ఈ కాంబినేషన్ అనేది సరిగ్గా ఉందా లేదా, హస్బెండ్ అండ్ వైఫ్ కాంబినేషన్ సైంటిఫిక్గా ఉందా లేదా అనేది, జన్యుపరంగా సైంటిఫిక్గా ఉందా లేదా అనేది తెలుసు. ఆ రోజుల్లో గోత్రం అనుకున్నాం, ఆ రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ రోజుల్లో సైన్స్ ఉంది కనుక సైన్స్ని అభిమానిస్తున్నాం కనుక దాన్ని ఉపయోగించుకోవాలి నాయన అని చెప్తున్నాను. అంతేగాని పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అవునా, సో వాడు పుట్టడంతో ప్రాబ్లం అవునా, అబార్షన్. సో దీనికి చెప్పాను, న్యూట్రిషన్ ద్వారా కూడా దానికి ఎన్నో డాక్టర్ యామీ యాస్కో అని ఆవిడ అమెరికాలో ఒక పెద్ద సైంటిస్టు, AMYASK ఆవిడ మెడిసిన్లో ఒక 3 డిగ్రీలు ఉన్నాయి, కెమిస్ట్రీలో డిగ్రీలు ఉన్నాయి, ఆ తర్వాత ఆవిడకి ఆల్టర్నేటివ్ మెడిసిన్లో డిగ్రీలు ఉన్నాయి. ఆవిడ యొక్క బయోగ్రఫీ చూస్తే కళ్ళు అదిరిపోతాయి. మైక్రో DNA RNAలో ఉన్నాయి, ఆ తర్వాత యుక్రోసైటు, ఆ తర్వాత ఎన్నిట్లలోనూ ఆవిడ యొక్క ప్రావీణ్యత. సో ఆవిడ ఎన్నో పరిశోధనలు చేసి జన్యుపరంగా ఉండేటువంటి పుట్టుకతోనే గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడే, పెళ్ళి ఆగముందుకే ఏం చేయొచ్చు, పెళ్ళి అయిన తర్వాత ఏం చేయొచ్చు, ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత గర్భిణీ స్త్రీలు ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, జన్యుపరమైనటువంటి సమస్యలు ఆ పుట్టబోయేటువంటి శిశువులకి ఆటిజం లాంటివి కానీ, డౌన్ సిండ్రోమ్ లాంటివి కానీ, అలాంటి సో వ్యాధులు రాకుండా ఉండాలి అని అంటే ఆవిడ చేసినటువంటి పరిశ్రమలు అద్భుతమైనటువంటి పరిశ్రమలు. అలాంటివి సైన్స్ ఏమైనా చదివితే మనకి ఎంతో ఉపయోగం. ఆ పనికిరానివి ఎందుకండి, ఆ పేపర్లో పనికిరానటువంటి ఆర్టికల్స్, పనికిరానివంటి చదువుతాం. ఇలాంటివి ఎన్నో రీసెర్చ్ బేస్డ్, సైన్స్ బేస్డ్, ప్యూర్ రీసెర్చ్ బేస్డ్, ప్లాసిబో స్టడీస్ కాదు, రీసెర్చ్ బేస్డ్, ఇన్ వైవో, ఇన్ విట్రో, క్లినికల్ స్టడీస్ లెవెల్లో పియర్ గ్రూప్ రీసెర్చ్ రివ్యూడ్ ఉంటాయో అలాంటి జర్నల్స్లో పబ్లిష్ అయినటువంటిది ఎన్నో. ఆమెకు కనీసం 20 ఫేమస్ అవార్డులు వచ్చాయి ఆవిడకి. సైంటిఫిక్ ఇన్నోవేషన్స్లో అమెరికాలో. సో అలాంటి ఆవిడ ఎంతోమంది ఆటిజం ప్రాబ్లమ్స్ని కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ని ఎంతోమందిది ఆవిడ సాల్వ్ చేయగలిగింది. అలాంటి వాళ్ళని మనకి మీకు షిన్యా గురించి చెప్పాను. అలాగే సో ఒక జన్యుపరమైనటువంటి సమస్యని ఎలా దూరంగా పెట్టచ్చు, సో అది ఎంతో ముఖ్యం ఈరోజు. ఎందుకంటే ఏ సమస్యనైనా కూడా ఎందుకంటే మన యొక్క ఆహారపు అలవాట్ల వల్ల జీన్ ఎక్స్ప్రెషన్ మారుతుంది. తద్వారా మనకు వచ్చేటువంటి సంతతికి కూడా అంతకుముందు లేనటువంటి ప్రాబ్లం రాబోతోంది. అందుకని వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయాలంటే ఎలాంటి పోషక పదార్థాలు స్వీకరించాలి, ఆ మిథైలేషన్తో కూడినటువంటి పదార్థాలు ఎలా స్వీకరించాలనేటువంటి విషయం అవునా. సో ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి అవునా. సో ఈ విషయాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి మనకి. ఎందుకని నాలుక కాకి ముద్ర, చెంచు ముద్ర ఎందుకు పెట్టలేకపోతున్నాం? ఓకే, ఇలా పెట్టలేకపోతున్నాం, ఇలా చేయొచ్చు, ఇలా పెట్టి చేయొచ్చు. కానీ అలా ఎందుకు ఇచ్చాడు మరి? అటువంటిప్పుడు అందరూ పెట్టుకోలేరు కదా. ఎందుకు ఇచ్చాడంటే ఇవి సాధన చేయడం వల్ల మన యొక్క సమస్యను నివారించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని అవునా ఆ రోజుల్లో అది ఇవ్వడం వల్లే చెప్పాడు. అలాగే ఆయన ఏం చెప్తున్నాడు, యోగ రహస్యం అనేటువంటి పుస్తకం చెప్తోంది.
शीत्कारुष्णसमये शीतली च तथैव हि भस्त्रिका सर्वदा पूज्या ब्रह्मरन्ध्रविभेदिनी भस्त्रिका सर्वदा पूज्य ब्रह्मरन्ध्रविभेदिनी. శీత్కారి ఏమంటున్నాడు? ఇది బ్రహ్మరంధ్రాన్ని ఛేదించడానికి, అంటే జ్ఞానానికి ఉపయోగపడేటువంటివి, శరీరాన్ని చల్లబరిచేటువంటివి, శరీరంలో ఉండేటువంటి తాపాన్ని తీసివేయడమే ధ్యానం. ఏ ప్రాణాయామాలు కానీ యోగా కానీ శరీరంలో ఉండేటువంటి తాపాన్ని స్థూలం నుంచి, అంటే పృథివీ తత్వం దగ్గర నుంచి ఆ యొక్క ప్రకృతి తత్వం వరకు తీసివేయడమే యోగా అని అనుకున్నాం, లయ యోగం అని అనుకున్నాం. ఆ యొక్క తత్వాలు అన్నీ కూడా తాపంతో కూడినటువంటివి, ఎనర్జీతో కూడినటువంటివి, శక్తితో కూడినటువంటివి. శక్తి ఒకే చోట ఎక్కువగా కేంద్రీకరణ అయి ఉండటం వల్ల దాన్ని ఏమంటాం? పృథివీతత్వం అని అంటాం. అది కొంచెం తక్కువ వికేంద్రీకరణ చెందటం వల్ల దాని ద్రవము అని అంటాం. అది ఇంకా ఎక్కువ వికేంద్రీకరణ చెందితే దాన్ని అగ్ని అన్నాం. అది ఇంకా వికేంద్రీకరణ చెందితే దాన్ని ఏమన్నాం? అది ఇంకా డైల్యూట్ అయిపోతే దాన్ని ఏమన్నా వాయువు అన్నాం. అది ఇంకా డైల్యూట్ అయిపోతే ఏమన్నాం? అది ఇంకా తక్కువైంది శక్తి అని దాన్ని ఏమన్నాం? సో దాన్ని వాయువు అన్నాను, స్పేస్ అన్నాం, ఆకాశతత్వం అన్నాం. ఇంకా అది డైల్యూట్ అయిపోతే ఏమన్నాం? దాన్ని ఇంకా వ్యాప్తి గుణాన్ని ఇంకా పొంది కాన్షియస్నెస్ అన్నాం. ఇంకా వ్యాప్తి పొందింది దాని ప్రకృతి అన్నాం. ఇంకా వ్యాప్తి చెందింది మహత్వం అన్నాం. ఇంకా వ్యాప్తి చెందింది దాన్ని ఏమన్నాం? అంతటా వ్యాప్తి ఎక్కడ ప్రతి దగ్గర ఉంది అది, దాన్ని ఏమన్నాం? పరబ్రహ్మ అన్నాం. సో యోగా అంటే ఏంటి? మెడిటేషన్ అంటే ఏంటి? యోగా అంటే ఏమిటి? సో స్థూలం నుంచి సూక్ష్మం వైపుకి ప్రయాణం. ఈ యొక్క మూలాధారంలో ఉండేటువంటి పృథివీతత్వం నుండి ఆ తర్వాత ఈ సహస్రారంలో ఉండేటువంటి పరబ్రహ్మతత్వం వైపుకి మరి యొక్క ప్రయాణం. ఇది దేనికి? బ్రహ్మరంధ్రం. ఏమంటున్నాడు ఇక్కడ? బ్రహ్మరంధ్ర విభేదిని శీత్కార ఉష్ణ సమయే శీతలీ చ తథైవ భస్త్రికా సర్వదా పూజ్య బ్రహ్మరంధ్ర విభేదిని. ఆ బ్రహ్మరంధ్రాన్ని విభేదించడం అంటే ఏంటయ్యా? అంటే తాపాన్ని పూర్తిగా తీసివేస్తే బ్రహ్మరంధ్ర విభేదిని అని అంటాం. మనం తాపం వేడిని తీసివేస్తే, పూర్తిగా ప్రకృతిని తీసివేసే కంటే ముందు బ్రహ్మరంధ్ర విభేదన వస్తుంది. బ్రహ్మరంధ్ర విభేదన అనేది అంతిమం కాదు. కపాలరంధ్రం తెచ్చుకోవడం అనేది అంతిమం కాదు. అది ఒక స్థాయి. ఆ స్థాయి తర్వాతనే అవునా ఏది విశ్వరూపం వస్తుంది. ఏది ఈ విభేదనం జరిగిన తర్వాతనే విశ్వరూపం వస్తుంది. అది ఆ నెక్స్ట్ స్థాయి. దీని ఏమంటే పంచమి భూమికలోనే బ్రహ్మరంధ్ర విభేదన జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి ఏది షడ్భూమికలో, ఏది ఆరో ప్రజ్ఞాభూమికలో ఏమవుతుందయ్యా అని అంటే, షడ్భూమికలో ఏమవుతుందయ్యా అంటే విశ్వరూపం కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం కనిపిస్తుంది? సప్తమి భూమికలో ఏమవుతుందయ్యా అంటే హృదయం. ఈ హృదయంలో ఉండేటువంటి ఆత్మ అనేది హృదయాన్ని ఛేదించుకొని పైకి ఏది ఆ యొక్క పరబ్రహ్మలో చేరుతుంది. అప్పుడు హార్ట్ అనేది వేగంగా కొట్టుకోవడం ఉంటుంది. ఇవన్నీ ధ్యానంలో ఉండేటువంటి ఏది వైదిక మార్గంలో ఆత్మ పరమాత్మని ఏరబోయే ముందు ఉండేటువంటి సప్తభూమికల్లో 5వ భూమిక పంచమి భూమిక, ఆ తర్వాత షడ్భూమిక, తర్వాత సప్తమి భూమిక అని అనుకున్నాం. సో వీటి గురించి ఎప్పుడో ధ్యానం చేసినప్పుడు ఆ విషయాలు వస్తాయి. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా నా ధ్యానానికి రండి. ఏది సో ఎందుకంటే అది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. అది ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిరోజు 12 గంటలు ఏది తపస్సు ఏది వేడిని తీసివేస్తూ డైలీ 12 గంటలు 16 గంటలు తపస్సు చేస్తే కానీ ఆ స్థాయి రాదు. వరుసగా 10 రోజులు 15 రోజులు సాధన చేస్తే కానీ ఆ స్థాయి రాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏది మనం చేసేటువంటి యోగా కానీ, మనం చేసేటువంటి ముద్రాబంధన కానీ, మనం చేసేటువంటి షట్కర్మలు కానీ, వీటి యొక్క ఉద్దేశం ఏంటయ్యా? ఈ తాపాన్ని తీసివేయటమే. సో ముఖ్యంగా ఏం చెప్తున్నాడు?
ఈ ప్రాణాయామాల్లో ఈ శీత్కారి ప్రాణాయామం కానీ శీతళీ ప్రాణాయామం కానీ ముఖ్యంగా ఎవరు చెప్పినటువంటి విషయం ఏంటయ్యా? యోగ రహస్యం మా గురువులైనటువంటి ఆ కృష్ణమాచార్యులు చెప్పినటువంటి నాదముని గారిచే రచింపబడినదిగా చెప్పబడినటువంటి, అవునా? సో ఏతరో యోగ రహస్యం ఏం చెప్తుందయ్యా? భస్త్రికా సర్వదా. భస్త్రికని ఎల్లకాలంలో కూడా ప్రాక్టీస్ చేయటం వల్ల పూజ్య బ్రహ్మరంధ్ర విభేదిని. సో బ్రహ్మరంధ్రం అనేది విభేదన జరుగుతుంది అంటే అంత తాపాన్ని తీసివేస్తుంది, అంటే అంత చల్లబరుస్తుంది అని అర్థం. ఇక్కడ దీనికి అనుగుణంగా ఏది మన శీత్కారి శీతలి చెప్పిన తర్వాత ఇక్కడ భస్త్రికా ప్రాణాయామం వస్తుంది. మళ్ళీ మనం ఆల్రెడీ భస్త్రిక నేర్చుకున్నాం, మీకు చెప్పాను ఒకసారి. ఏది శ్లోకాలకు అనుగుణంగా మనం భస్త్రిక నేర్చుకుందాం అనుకున్నాం. సో శీత్కారి నేర్చుకున్నాం, శీతలి నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి భస్త్రికా ప్రాణాయామం ఎందుకని? అది ఇక్కడ వచ్చింది కనుక, ఆ యోగ రహస్యంలో ఈ మూడింటి యొక్క విశిష్టత ఉంది కనుక, మరి ఆ స్వాత్మారాముడు ఏ విధంగా చెప్తున్నాడు, ఆ గరండ మహాముని ఏ విధంగా చెప్తున్నాడు, ఆ యోగ రహస్యం ఎలా చెబుతోంది భస్త్రిక ఏమని, తదనుగుణంగా మనం ఆ భస్త్రికని 4 విధాలుగా చేయమని చెబుతోంది. ఆ 4 విధాలుగా వేసేటువంటి భస్త్రిక మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కానీ ఈ శ్లోకానికి అనుగుణంగా ఉండేటువంటి భస్త్రిక అయితే ఉందో ఆ 4 భస్త్రికల్ని మనం నేర్చుకుందాం. ఆ 4 భస్త్రికల్ని నేర్చుకున్న తర్వాత మూర్ఛా ప్రాణాయామం వస్తుంది. ఆ మూర్ఛా ప్రాణాయామం తర్వాత ప్లావని అనేటువంటి ప్రాణాయామం వస్తుంది. ఈ లోపల మనకి భ్రామరి అనేటువంటి ప్రాణాయామం వస్తుంది. ఆ భ్రామరి అనేది ఏది? ఆ షణ్ముఖి ముద్రలో వేసేటువంటి భ్రామరి ఉంటుంది. సో ఆ యొక్క భ్రామరి ప్రాణాయామానికి ఎంతో విశిష్టత ఉంది. ఆ యొక్క భ్రామరి ప్రాణాయామం అనేది నేర్చుకుందాం. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోయేటువంటి ప్రాణాయామం అంటే ఒక క్రమ పద్ధతిలో మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకని? మీరు కనుక గరుడ సంహిత చదివినట్లయితే, శివ సంహిత చదివినట్లయితే, మీరు హఠయోగ ప్రదీపిక చదివినట్లయితే, యోగ రహస్యం చదివినట్లయితే దాంట్లో ప్రాణాయామాల యొక్క ఒక క్రమమైనటువంటి పద్ధతి ఉంటుంది. సో మనం ఆ పద్ధతులన్నింటినీ అనుసరించి మనం తాంత్రిక విధానంగా ఉండేటువంటి పద్ధతులు నేర్చుకున్నాం. వైదిక మార్గంలో ఉండేటువంటి పద్ధతులు నేర్చుకున్నాం. ఇప్పుడు వైదిక మార్గంలో ఉండేటువంటి పద్ధతుల్ని మనం నేర్చుకుంటాం. ఈ భ్రామరి అనేటువంటి తంత్ర మార్గం, మళ్ళీ ఆ తర్వాత మూర్ఛ కానీ ప్లావని ప్రాణాయామం ఇవన్నీ కూడా వైదిక మార్గం. సో ఆ వైదిక మార్గంలో ఉండేటువంటి ప్రాణాయామాలు కానీ సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. సో అందుకనే మళ్ళీ ఇక్కడ మీకు చెప్పేది ఏంటయ్యా అంటే మళ్ళీ భస్త్రిక ప్రాణాయామం రాబోతుంది. ఎందుకని ఇక్కడ చెప్పాడు కదా, శీత్కారుష్ణ సమయే శీతలీ చ తథైవ హి భస్త్రికా సర్వదా పూజ్యా బ్రహ్మరంధ్ర విభేదిని. భస్త్రికా సర్వదా పూజ్యా. అందరూ పూజిస్తారంటే భస్త్రిక ప్రాణాయామం అంటే అంత గొప్పమైనటువంటి భస్త్రిక ప్రాణాయామం. అందుకని ఆ భస్త్రికను ఎలా చేయాలో చెబుతున్నాడు. భస్త్రేణ లోహకారాణాం యథాక్రమేణ సంభ్రమే తథా వాయుంచ నాసాభ్యాం ముఖాభ్యాం చాలయేచ్చనైః ఏవం 20 వారంచ ఏవం 20 వారంచ కృత్వా కుర్యాచ్చ కుంభకం తదంతే చాలయేద్వాయుం పూర్వోక్తంచ యథా విధి. 3 వారం సాధయే దేనం భస్త్రికా కుంభకం సుదే. నచ రోగం నచ క్లేశం ఆరోగ్యం చ దినే దినే అని గరండు ఆ గరండ మహాముని చెప్తున్నాడయ్యా చండకాపాలికి భస్త్రిక ఎలా చేయాలో. ఆ తర్వాత స్వాత్మారాముడు చెప్పేటువంటి విధానం ఉంటుంది.
సో మొట్టమొదలు మనం ఆ గరండ మహాముని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో మనం భస్త్రికని నేర్చుకుందాం. భస్త్రేణ లోహకారాణాం యథాక్రమేణ సంభ్రమే తథా వాయుంచ నాసాభ్యా ముఖాభ్యా చాలయేచ్చనై ఏవం వింశతివారంచ కృత్వా కుర్యాచ్చ కుంభకం తదంతే చాలయేద్వాయు పూర్వోక్తం చ యథా విధి. శ్వాసని ఎలా తీసుకోవాలి చెప్తున్నాడు. నాసాభ్యా ముఖాభ్యా చాలయేచ్చనై. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఏమని, భస్త్రిక అంటే ఏంటి, కమ్మరి కొలమిలో ఉండేటువంటి తిత్తులు ఏమిటి, బెల్లోజ్ ఏంటి నేర్చుకున్నాం. సో అదే చెప్తున్నాడు. భస్త్రేవ లోహకారాణా యథాక్రమేణ సంభ్రమే. ఏ విధంగానైతే ఆ కమ్మరి కొలిమిలో ఏ విధంగా ఆ కమ్మరి ఆ తోలు తిత్తులని ఆ తోలు సంచులని ఏ విధంబుగా పైకి కిందికి చాలనము చేయునో అదే విధముగా మన ఊపిరితిత్తులని గాలి సంచులని భావించి ఆ విధంబుగా శ్వాసని పీల్చుచు వదలతూ తథా వాయుంచ ఆ వాయువుని ఆ ప్రకారంబుగా నాసాభ్య ముఖాభ్యాం చాలయేచ్చనై అని చెప్తున్నాడు. ఏది ఇక్కడ నుండి ఇక్కడి వరకు శ్వాస అనేదైతే ఉందో ఏం చెప్తున్నాడు, ఇక్కడ నుంచి కుడి ముక్కులోంచి తీసుకొని కుడి ముక్కులోంచి వదిలేయమని చెప్తున్నాడు, ఎడమ ముక్కులోంచి తీసుకొని ఎడమ ముక్కులోంచి. ఫస్ట్ ఒకే నాసిక నుంచి చేయమని చెప్తున్నాడు, మనం అలాగే చేసాం. ఇది భస్త్రికా ప్రాణాయామం చేయమని చెప్తున్నాడు. ఏవం వింశతి వారంచ కుర్యాచ్చ కుంభకం తదంతే చాలయే వాయు పూర్వోక్తం చ యథా విధి. దేంతో తీసుకుంటున్నామో దాంతో వదిలేయమంటున్నాడు శ్వాసని. ఈ విధంగా పీల్చుకొని ఎన్నిసార్లు, ఏవం వింశతి వారం 20 సార్లు. అలా 3 వారాలు 20 సార్లు ఏమని చెప్తున్నాడు, 20 సార్లు 20 టైమ్స్ ఏమని చెప్తున్నాడు. ఇందులో నుంచి 20 సార్లు, ఇందులో నుంచి 20 సార్లు. ఏ దాంట్లో నుంచి తీసుకున్నావో ఆ దాంట్లో నుంచి ఒకసారి వదిలేయాలి, మళ్ళీ దేంట్లో నుంచి పీల్చుకున్నా దేంట్లో నుంచి వదిలేయాలి. ఏది చేసాం కదా మనం. సో ప్రాణాయామం చేస్తాం. సో హం ఎలా ఉండాలి శ్వాస అనేది. మళ్ళీ చేతులు అదే స్వాత్మారాముడు అయితే చేతులు ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తున్నాడు. ఇక్కడ గరండ మహాముని చెప్పట్లా చేతులు ఎలా పెట్టుకోవాలి, కానీ స్వాత్మారాముడు చెప్తాడు. వృక్ ముద్ర అని అంటాం. ఈ వృక్ ముద్రలో నాసికాముద్ర నాసికాగ్రముద్రలో ఎలా పెట్టాలి అని చెప్తున్నాడు. ఇలా పెట్టమని చెప్తాడు. ఎవరు ఇది? హఠయోగ ప్రదీపిక చెప్పేటువంటి ముద్ర. అవునా? ఇది మామూలుగా గరండ మహాముని సాంప్రదాయంలో ఉండేటువంటి ముద్ర. ఈ విధంగా తదంతే చాలయే వాయం
పూర్వోక్తంజ యథా విధి. ఆ తర్వాత ఏమంటున్నాడు, రెండు ముక్కలు దేంట్లోంచి తీసుకొని దేంట్లోంచి తీయటం, దేంట్లోంచి పీల్చుకొని దేంట్లోంచి తీయటం, కుడిముక్కులోంచి పీల్చుకోవడం ఎడముక్కులోంచి వదిలేయటం, ఎడముక్కులోంచి పీల్చుకోవడం మళ్ళీ కుడిముక్కులోంచి వదిలేయటం. ఏ విధంగా ఇందులో ఎన్ని ప్రాణాయామాలు 3 ఉన్నాయి. 3 రకాల భస్త్రికల గురించి చెప్తున్నాడు. ఒకటి కుడిముక్కులోంచి పీల్చుకొని కుడిముక్కులోంచి తీసివేయడం, వదిలేయటం. ఎడముక్కులోంచి పీల్చుకొని ఎడముక్కులోంచి వదిలేయటం దక్షిణావృత భస్త్రికా ప్రాణాయామం. ఆ తర్వాత వామనావృత భస్త్రికా ప్రాణాయామం. ఆ తర్వాత ఏమన్నా వ్యుత్క్రమ, రెండిట్లలో నుండి పీల్చుకొని రెండిట్లలో నుంచి ఏది కుడిముక్కులోంచి తీసుకొని ఎడముక్కులోంచి వదిలేయటం, ఎడముక్కులోంచి తీసుకొని కుడిముక్కులోంచి వదిలేయటం వ్యుత్క్రమ కపాలభాతి. ఏ విధంగా ఆ యొక్క గరుడ మహాముని చెప్తున్నాడు. 3 రకాలైనటువంటి భస్త్రికల ప్రాణాయామాలు చెప్తున్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఈ 20 సార్లు ఏగానే ఒకసారి కుంభకం ప్రాణాయామం చేయమని చెప్తున్నాడు. కుంభకం చేయమని చెప్తున్నాడు. కుంభకం చేసి జాలంధర బంధనం చేయమని చెప్తున్నాడు. ఆ జాలంధర బంధనం చేయమని చెప్తున్నాడు. మళ్ళీ ఎడముక్కు ద్వారా తీసుకోమని చెప్తున్నాడు. ఎడముక్కు ద్వారా వదిలేయమని, మళ్ళీ కుంభకం చేయమంటాడు, మళ్ళీ జాలంధర బంధనం చేయమంటాడు. ఎందుకని ఈ భస్త్రిక చేసినప్పుడు లంగ్స్ మీద ప్రెషర్ పడుతుంది. అందుకే మళ్ళీ ఏం చేయాలి, టైడల్ వాల్యూమ్ అనేది ఇది రెసిడ్యూల్ వాల్యూమ్ అనేది 0 అవుతుంది. అందువల్ల మళ్ళీ ఏం చేయాలి, లంగ్స్ నిండా ఆక్సిజన్ని నింపాలి. అందుకనే పూరకం చేసి కుంభకం జాలంధర బంధనం చేయమని చెప్తున్నాడు. లేకపోతే లంగ్స్ ఏమవుతాయి, పుప్పసం ఏమవుతుంది, వీక్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏం చెప్తున్నాడు, త్రివారం సాధయే కృత్వా కుర్వాచ కుంభకం ఏవం 20 వారం చ కృత్వా కుర్యాచ కుంభకం తదంతే చాలయే వాయుం పూర్వోక్తం చ యథావిధి 3 వారం సాధయేదేనం భస్త్రికా కుంభకం సుధీ. ఆ యొక్క లంగ్స్, ఆ యొక్క జాలంధర బంధనంలో శ్వాస ఆపిపెట్టడం అనేది ఎంతసేపు పెరుగుతోంది, ఎంత దీర్ఘకాలం నువ్వు వాయువుని అందులో ఉంచగలుగుతున్నావు, అది చెబుతుంది నువ్వు భస్త్రికా ప్రాణాయామంలో ముందుకెళ్తున్నావా లేదా. అర్థమైందా అండి. లంగ్స్ కెపాసిటీ పెరిగినా కొద్దీ ఆ యొక్క కుంభకం ఏదైతే భస్త్రిక చేసిన తర్వాత చేసేటువంటి కుంభకం ఏదైతే ఉంటుందో, జాలంధర బంధనం ఏదైతే ఉందో, ఆ జాలంధర బంధనం యొక్క నిడివి అనేది పెరుగుతుంది, కాలం అనేది పెరుగుతుంది. ఆ కాలం పెరగడానికే, ఆ కాలం పెరిగింది అని అంటే శరీరం చల్లబడుతుందని అర్థం, లంగ్స్ కెపాసిటీ పెరుగుతోందని అర్థం. లంగ్స్ కెపాసిటీ అనేది పెరుగుతోందని అర్థం. అదే చెప్తున్నాడు. సుధీ కుంభకం సుధీ నచరోగం. శరీరానికి సంబంధించినటువంటి ఏ రోగాలు కానీ, నచక్లేశం, మనసుకు సంబంధించినటువంటి ఏ దుఃఖం కానీ, ఏ క్లేశమైనా మనసుకు సంబంధించినటువంటి క్లేశం అంటాం, శరీరానికి సంబంధించినటువంటి రోగం అంటాం. ఈ కారణాలన్నింటినీ కూడా తీసివేసేది ఏంటయ్యా, ఇవేవి ఉండవు. ఆరోగ్యం చ దినే దినే, 3 వారాల్లో రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా నీ ఆరోగ్యం అనేది ప్రతిరోజు రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతూ పోతుంది. నీ లంగ్స్ కెపాసిటీ ఏ విధంగానైతే పెరిగిపోతూ ఉంటుందో, ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో, నీ కుంభకం ఏ విధంగానైతే పెరుగుతూ ఉంటుందో, ఆ విధంగా నీ యొక్క ఆయుష్ ఆరోగ్యం అనేది దినదిన ప్రవర్ధమానం అవుతుందని చెప్తున్నాను. దినే దినే నచరోగా, నీ వ్యాధి అనేది తగ్గుతుందని. నచక్లేశం, మనసు అనేది ఉల్లాసంగా ఉంటుందని, మనసు అనేది ఆరోగ్యంగా ఉంటుందని, మనసు అనేది ఆనందంగా ఉంటుందని, మనసు అనేది దుఃఖం చెందదని. మరి నువ్వు భస్త్రికా ప్రాణాయామం చేసేప్పుడు ఈ యొక్క లాభాలు కలుగుతున్నాయా లేవా అనేది చూసుకోమని చెప్తున్నాడు. నిజంగా ఆ లాభాలు కలుగుతున్నాయనంటే నువ్వు చేసేటువంటి భస్త్రికా ప్రాణాయామం సరిగ్గా ఉన్నట్లు లెక్క. వ్యాలిడేషన్ అవునా. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. సో ఈ ప్రాణాయామాన్ని ఈరోజు మీకు వివరించి చెప్పాను.
ఈ ప్రాణాయామాన్ని మనం సాధన చేద్దాం. వచ్చేటువంటి ఎపిసోడ్లో మనం సాధన చేద్దాం. కైండ్లీ సర్వేంద్రియాణం నయనం ప్రధానం. Among all the sensitives, these eyes are very important. Why they are called Nayana? They always to be as if newly produced eyes. Every day they should look fresh. That is a quality you have to take. Where you wear a lens, it should be of a G's quality. Where you wear a frame, it has to be the lightest, like a titanium. I'm telling you. Or a lens cleaning, your G's lens, but the cleaning. So only we have a lens cleaning. Like a G's lens cleaner, it is not natural, but ours it can clean. There is no other lens cleaner. They damage expensive polycarbonate sheet of your lens. You use a cheap, expensive lens, but cheap cleaning solution you use. Our cleaning solution of the optics is the best. Whether your cameras or whether your so phone cameras or for your so for your specs. The most expensive lens you use, glasses you use, this. It is better than this liquid, lens cleansing liquid. Do you know? So, after all my care is this body, so that we can nurture the soul. Every organ important.